वासवी जय जय वासवी। ॐ कुसुमपुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణగాథ 26వ అధ్యాయం. 1. 714 గోత్రజ వైశ్యుల సమావేశం. మరునాటి ఉదయమున కుసుమశ్రేష్ఠి శ్రీ భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యమున 714 గోత్రజ ఆర్యవైశ్యుల మహాసమావేశం ఏర్పాటు గావించెను. అంత శ్రీ భాస్కరాచార్యుల వారు, నాయనలారా, ప్రస్తుతం మన అందరి గౌరవ బాలిక శ్రీ వాసవి కన్య వివాహ విషయము అందరినీ అగ్నిగోళము వల దహించుచున్నది. ఈ విషయమున మీరు తగిన సూచనలవిచ్చి ముందు జరుగు కర్తవ్యమును గురించి ఆలోచింపడనెను. అంత ఏలాపుర జనగర స్వామియగు పెరిశ్రేష్ఠి కెచ్చెడ విడ్డూరము క్షత్రియులకు వైశ్యకన్నుల నీయుట సర్వదా అధర్మము. ఇది ఆర్యవైశ్య కులమునకే అప్రతిష్ట పేరు ఆలోచనలు చేయనవసరము లేదు. ఈ విషయమున భగవంతునైనను ఎదురించుట మన కర్తవ్యము. నేనీ వివాహమునకు అంగీకరింపనెనను. అప్పుడు జగన్నాథ నగరస్వామి కమలాక్షుడు భీమనగరస్వామియగు శంభుశ్రేష్ఠి ఈ విధముగా నుడిచిరి. మనమిట్లు చక్రవర్తికి వ్యతిరేకముగా ప్రవర్తించుట అతి ప్రమాదకరము. వారితో యుద్ధమే సంభవించిన మనమందరము అగ్నికిలబడిన మిడుతుల దండువలే మాడిపోవుదము. ఆర్యవైశ్య కులము చరిత్రలో నామరూపములు లేకుండా పోవును. గోటితో పోవుదానికి గొడ్డలి దాకా ఎందుకు? ఆర్యవైశ్య కుల సంక్షేమము మన ప్రధాన కర్తవ్యము. అందువలన ఓ కుసుమశ్రేష్ఠి, మా హితవాక్యములు విని విష్ణువర్ధనునితో వియ్యమునకు అంగీకరించి మన కులమును రక్షింపుము. ఇది మా 612 గోత్రుల వైశ్యుల ఏకాభిప్రాయము అనిరి. అంత గ్రంథశిల వంశజుడు శంకరశ్రేష్ఠి, మీరు యుక్తాయుక్తములను మరచి మాట్లాడుచున్నారు. ధన కనక అధికారములనే ఆశించి ఆర్యవైశ్య కులాచారములను మంటగలుపు గలగ సలహలు నిచ్చుచున్నారు. ఈ వివాహము జరిగిన మన వంశము అప్రతిష్ట పాలైను. పుణ్యలోకవాసులు అయిన మన పితృదేవతలు నరకమును అనుభవింతురు. అంతేగాక దీనిని సమర్థించుచున్న మీ 612 గోత్రముల వారు అరణ్యములబడి అలమటించున్నప్పుడు మా 102 గోత్రముల వారు తమ దివ్య శక్తులను ధారపోసి మిమ్మలను ఆదరించి రక్షించిన విషయములను మరచితిరా? తన ధర్మమును విడిచి పరధర్మమును ఆశ్రయించు వానిని సురాపానము చేసిన బ్రాహ్మణుని వలె నగర మధ్యమున క్రూరముగా శిక్షింపవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. ఇటువంటి సలహలు నిచ్చుటకు మీకు సిగ్గుగా లేదా అని అనెను. 2. 612 గోత్రుల వైశ్యుల విడిపోవుట. ఆ మాటలు విన్న 612 గోత్రుల వైశ్యులు కోపోద్రిక్తులై, మీరు మా సలహాను గ్రహించుటకు పిలిపించితిరా, లేక మమ్మును మా పూర్వీకులను పరిహసించుటకు పిలిపించితిరా? మీకు తెలిసిన ధర్మశాస్త్రములు మాకు తెలియవననుకుంటిరా? ఈ విధముగా మీరు ప్రవర్తించుట మీ అహంకారమునకు ప్రతిరూపము. దీనిని మేమెవ్వరూ సహించము. ఏమయ్యా కుసుమశ్రేష్ఠి, అదే మీ నిర్ణయమైనప్పుడు మమ్ము పిలిపించి ఇట్లా అవమానపరచులెందుకో? మీరేమనుకొనుంటిరో మివ్వుతో మేమిప్పుడే చక్రవర్తికి ఈ విషయమును తెలిచి వారిని ఆహ్వానించి మీ మెడలు వంచి వివాహంను జరిపింతుమనిరి. అంత 102 గోత్రాల వైశ్యులు, ఏమిటి, మీరు వివాహమును జరిపింతురా? ఇక్కడ ఎవ్వరు గాజులు తొడుకొని కూర్చొని లేరు. ఇప్పుడు మిమ్ము చీల్చి చెండాడదము. మీరు చక్రవర్తిని ఎట్లు కలిసిదిరో చూచెదము గాక అనిరి.
ఇట్లు ఇరు పక్షముల వారి వాదోపవాదములతో సమావేశము అల్లోల కల్లోలమాయెను. శ్రీ భాస్కరాచార్యులు వారి మాటలను ఎవ్వరూ వినలేరు. అప్పుడు విరూపాక్షుడు 102 గోత్రుల వైశ్యుల మాకుమ్ముడిగా లేచి, ఓరి తొత్తులారా, ఇదే మీ 612 గోత్రుల వారిని ఆర్యవైశ్య కులము నుండి బహిష్కరించుచున్నాము. ఈనాటి నుండి మీతో మాకు ఎట్టి సంబంధము బాంధవ్యములు ఉండదు. మీ గోత్రాల వారిని వివాహమాడము. అంతేగాక ఇక నుంచి మీకు మా సహాయ సంపత్తులు కూడా లభించవు. మీ దుక్కున్న చోటికి వెళ్ళి చెప్పుకొనుడు. తక్షణమే నగరమును విడిచి పోండి, లేదని తగిన ఫలమును అనుభవించినండి అనేరు. సరే, మీ గోత్రములతో మాకేమిటి? మీకు తగిన విధముగా బుద్ధి చెప్పెదము. లేచి చూడుడని రోషావేశములతో 612 గోత్రుల వైశ్యులు వారి నుండి విడిపోయి అటనుండి వెడలిపోయిరి. 2. భాస్కరాచార్యుల కర్తవ్య బోధ. కిందటి రోజున సమావేశమునందు జరిగిన విపరీత సంఘటనకు కుసుమశ్రేష్ఠి తీవ్రముగా కుంగిపోయెను. తాను తలుచుకున్నదొక్కటి, జరిగినది మరొకటి అని ఎనుకొనుచు తమ 102 గోత్రుల వైశ్యులతో శ్రీ భాస్కరాచార్యుల వారి గృహమునకేగి ఇట్లని విన్నపించుకొనెను. గురుదేవా, నిన్న 612 గోత్రుల వారు పలికిన పలుకులకు మాకు రుచింపక ఏమీయూ తోచడం లేదు. వారి ప్రవర్తన మాకు తీరని ఆవేదన కలిగించుచున్నది. ఆలోచించగా చక్రవర్తి వారిని లొంగదీసుకున్నట్లున్నది. మీ యానతి లేకనే వారిని బహిష్కరించితిమి. ఇది మాకు మరింత వేదన కలిగించుచున్నది. మాపై దయ ఉంచి క్షమింపుమనిరు. అంత శ్రీ భాస్కరాచార్యులు వారు చిరునవ్వుతూ, ఓ నా ఆత్మీయ ప్రియ శిష్యులారా, అదంతయు మా సంకల్పమే. అది మీ ద్వారా వెల్లడైనది. అందులో మీ తప్పేమీ లేదనెను. దుర్మార్గులను దూరముగా ఉంచుట మేలు. అయ్యేది కాకతాళీయముగా జరిగినది. దానికి మీరు వగవకుడు. పాలమీగడ లాంటి ఆర్యవైశ్య కులము నాకు చేటు తెచ్చువారు ఉండిననేమి పూడిననేమి. అందుకే నేను మౌనం వహించి తిని అనెను. అప్పుడు వారు, గురుదేవా, జరిగినదేదో జరిగినది. ఇక మా ముందు కర్తవ్యమును గూర్చి అనతిరసంగమును మీ నిర్ణయమే మాకు శిరోధార్యమని అనిరి. అంతే ఆచార్యులు వారు, నాయనలారా, భాగంగా ఆలోచించుకొని ఈ చెప్పుడు. తదుపరి చింతించి ప్రయోజనము లేదు. ఇంతకు శ్రీ వాసవి కన్య విష్ణువర్ధనుల వివాహము మీకు సమ్మతమా కాదా అని ప్రశ్నించెను. అందుకు వారు, మహాత్మా, ఇదే ఆ నగరేశ్వరుల మీద ఆణ. మేమందరము ప్రాణత్యాగము చేసిచ్చమే కానీ ఈ వర్ణాంతర వివాహమునకు అంగీకరింపమను. శ్రీ భాస్కరాచార్యుల వారి పాదములపై బడిరి. ఆచార్యులు వారిని లేపతీసి, సరే, మీ నిర్ణయము ప్రశంసనీయము. ప్రాణము కన్నా మానాభిమాను వలె మిన్న ధైర్యములో ముందుకు సాగవలేను. అంతకంటే మునువు ఓ కుసుమశ్రేష్ఠి, శ్రీ వాసవి కన్యకు విషయములను వివరించి ఆమె మనోగత మెరంగి తదుపరి కార్యాచరణ గావింపుడని వారిని గృహములకు సాగనంపెను. 3. శ్రీ వాసవి కన్యమాత పితృలకు హితబోధ. కుసుమశ్రేష్ఠి కౌసుంబిక శ్రీ వాసవి కన్యను ప్రేమతో అక్కున చేర్చుకొని కన్నీరు గార్చుచు భావోద్వేగమున ఇట్లనేరి. అమ్మ, మా నోముల వంటపై మా ఇంటి మహాలక్ష్మియే నీవు. ముద్దు ముచ్చుటలను తీర్చలేని అభాగ్యములము. ఎంతో ఆనంద వైభవాలతో నలుగురిలో మీకు వివాహము జరిపించి అల్లునితో గూడి మీ అనురాగ దాంపత్యమును సంతానమును జూచుటకు మేము నోచక పోయితిమి. ఇటువంటి దుఃఖము పగవారికి కూడా రాకూడదమ్మా అని బోరున విలపించసాగిరి. అంత వాసవి కన్య, తల్లిదండ్రులారా, సర్వము నాకు విదితమే. అందులకు మీరు అనవసరముగా దుఃఖింపకూడదు.
అమ్మ, అయ్యా, మీ కన్నీటిని బాధను భరించలేనని పైటు కొంగున వారి కన్నీటిని తుడుచుచు, అంతయు శ్రీ నగరేశ్వరుల వారి మాయ, మీ కర్తవ్యము కాదు, మీ కర్తము కాలేదు, జరుగుతున్నదంతయు మన మంచికే, ఇక నా మనోనిశ్చయమును చెప్పద వినడు. నేను పరమేశ్వరుని అంకిత గౌరవ బాలికను. విష్ణువర్ధనుడే కాదు, ఈ లోకమును మరెవ్వరినీ నేను వివాహమాడదలుచుకొనలేదు. కన్యకగానే అమరత్వ సిద్ధించుకొని జగత్ కళ్యాణిగా పూజలందుకొంటెను. లోకమున సత్య ధర్మ సంస్థాపనకై, ఆర్యవైశ్య కులోద్ధరణకై, మరియు మీకు ముక్తిని ప్రసాదింప మీకు పుత్రికగా జన్మించితిని. మన ఆర్యవైశ్య వంశ ప్రతిష్టకై నేను ప్రాణత్యాగమునకు సిద్ధముగానున్నాను. గావున మీరు పూరడిల్లుడు. అంతేగాక ఆ విష్ణువర్ధనుడు మన ఆర్యవైశ్య కులస్థులను పెట్ట బాధలను నేనింకా భరించలేదు. నా కారణమున సమరము సంభవించినవో ఎందరెందరో మరణించెదరు, మరెందరో అంగవైకల్యము పొంది అనాథలయ్యేరు. ఆర్యవైశ్య కులము చిన్నాభిన్నమోను. నా కారణమున ఇంతటి ఘోర నరబలికి నేనెప్పుడూ నొసంగలేను. ఆ విష్ణు శ్రీవర్ధనుడు సంగతి నే చూచుకొండెను, మీరు భీతిల్లకడెను అనెను. నాలుగు, శ్రీ వాసవి కన్య దివ్య స్వరూపమును జూపుట. జనని జనకులారా, ఇదే మీకు దివ్య దృష్టిని ప్రసాదింపుచున్నాను. తన దివ్య నిజస్వరూపమును చూడుడని శ్రీ వాసవి కన్య మిరుమిట్లు గొల్పు కంతులకు ఆదిపరాశక్తిగా సాక్షాత్కరించెను. అప్పుడు వారు, తల్లి, మేము ధన్యులమైతిమి. మాయామోహితులమైన మేము నీ శక్తిని గ్రహించలేక పోయితిమని నమస్కరించి, అమ్మ, నీ దర్శనమే మాకు చాలును, అది ఏ మాకు కొండంత అండ అనిరి. అంత శ్రీ వాసవి కన్య చిరునవ్వుతో, ఓ మాతాపితృలారా, శ్రద్ధగా వినుడు. భక్తిపరుడు, పరమ పావనుడు, ధర్మవర్తీయగు కుసుమశ్రేష్ఠియే నా తండ్రి. ఆర్యవైశ్యకుల ఆదర్శప్రాయమని కోసుంబియే నా తల్లి. ధీరుడు, సర్వగుణ సంపన్నుడైన ఆప్యాయతతో ప్రేమతో జూచు విరూపాక్షుడే నా ఆత్మీయ సోదరుడు. లోకోపకారములు గావించి చున్న బాలనగరులే నాకు అత్యంత ప్రీతిపాత్రలో పలికెను. అప్పుడు వారు కన్నుల ఆనంద బాష్పములతో బహువిధముల స్తుతించి అంజలి పట్టుచిరి. అంత పరాశక్తి సంతుష్టురాలై తన మునువుటి యథారూపమును దాల్చెను. దానిని చూచి వారు వాసవీమాత కన్యను అక్కున చేర్చుకొని ముద్దాడెరు. అప్పుడు వాసవి, మీకొక రహస్యమును చెప్పెద వినుడు. శాపగ్రస్తులైన 102 గోత్రాల ఆర్యవైశ్యులు త్వరలో శాప విముక్తి పొంది దివ్యలోకములను పొందుచున్నారు. అందుకు నాతో పాటు మీరును 102 గోత్రుల వైశ్యులమే త్వరలో అగ్నిముఖమున ప్రవేశించబోచున్నాము. ఇందు అంకితము పుణ్య దంపతులందరూ నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను వారి సంతానమును సదా రక్షించుదును. ఇదే నా వాగ్దానము. ఈ విషయములన్నీయు శ్రీ భాస్కరాచార్యుల వారికి తెలియను. ఇక మీరు వారి ఆదేశానుసారము కార్యోన్ముఖులు కాడెనను. ఓం తత్సత్. 26వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి. జై జై వాసవి.